చేస్తున్నారు. పార్టీలో మీకు కంట్రోల్ ఉందా? ఎవరి మీదన్నా పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ లేస్తే వైసీపీ మీద పట్టడానికి ఉన్నాయి. అందుకే నేను మాకు అనవసరం అని చెప్తున్నాను. మీరు తేల్చుకుండాయా ఈ రాష్ట్ర ప్రజల్లో, ఈ రాష్ట్రానికి మీరు కూటమి పేరుతో వచ్చారు. పాపం పవన్ కళ్యాణ్ గారిని లెక్క చేయట్లేదు మీరు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు? అంతే కదా, ఆయన పేకాడు జరుగుతూ ఉంది. అక్కడ డిఎస్పీ మాత్రం డీసీపీకి లెక్కలు వస్తే లేదు సర్వసాధారణ ఇదే, ఆయనకేం తెలియదు అన్నట్టుగా ఇంకో ఆయన జరుగుతాడు కదా. వారు మళ్ళీ వివరణ ఇచ్చారు కదా జూపుడు గారు. సార్ మళ్ళీ వివరణలు ఇస్తారా? ఇవన్నీ ప్రజలకు ఎందుకండి? ఎందుకు ప్రజలకి? ఇప్పుడు నువ్వు నేను మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలా? మన ఇద్దరం మాట్లాడేది ప్రజలకు అర్థం కాకపోతే వాళ్ళకి కష్టపడి అర్థం చేసుకునేట్టుగా మనం ఎందుకు మాట్లాడాలా? మీ పార్టీలో అసలు కమాండ్ ఎవరు? అని మీకు తెలుసు కదా, మీరు ఎవరో ఒకరు పేరు చెప్తారు కదా. కాదు, తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా. హూ ఇస్ యువర్ కమాండర్? చంద్రబాబు నాయుడు గారు. ఏది వేర్ ఇస్ యువర్ కంట్రోల్? ఉంటే ఈ విధంగా ఉంటుందా? ఉండబట్టే ఇంత ఈ విధంగా ఉంది, లేకపోతే ఇంకా దారుణంగా ఉండేది. దాని కూటమిలో కంట్రోల్ ఎవరు? కూటమిలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాస్తే, డీజీపీతో మాట్లాడితే లెటర్ రాస్తే, లేదా మాదని ఇంకో డిప్యూటీ స్పీకర్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటే కూటమిలో ఉందా కంట్రోల్? కంట్రోల్ ఉండబట్టే మళ్ళీ ఆయన బహుశా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పేమో, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉంటుంది, నేను అన్నది కొంతమంది వక్రీకరిస్తున్నారు, నేను ఈ విధంగా అనలేదని వారు వివరణ ఇచ్చుకున్నారు. ఆ కంట్రోల్ లేకపోతే అసలు వారు మళ్ళీ వివరణ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. సార్ బ్రహ్మనాయుడు గారు తర్వాత సరి చేసుకోమనండి. ఒకసారి అట్టాను, ఒకసారి ఇట్టాను. నేను అనేది ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ప్రజల్ని మీరెందుకు చీట్ చేయాలి? ప్రజలు మీ మోసానికి ఎందుకు గురి కావాలి? మీ చేతగానితనానికి మీరు పార్టీ నడిపే విధానం, మీకు ఎమ్మెల్యే మీద కంట్రోల్ లేదు, ఎంపీ మీద కంట్రోల్ లేదు. వాళ్ళిద్దరు తన్నుకుంటారు. నియోజకవర్గ ప్రజలు 2 గ్రూపులుగా చీలిపోతారు. మీరు పరిపాలన అంటారు, మొత్తం సంపద సృష్టిస్తూ ఉంటారు, ప్రపంచం మొత్తం పెట్టుబడుల కోసం తిరుగుతూ ఉంటారు. ఆఖరి చూస్తే కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు మాత్రమే ఎడతేళ్తుంటాయి. దానిలో అందరూ ఉంటారు. ఏంటండి ఇది? మీరు మళ్ళీ దీని మీద కూడా మా అభిప్రాయం అడుగుతారు. వాళ్ళు అనుకుని వచ్చేదానికి మా అభిప్రాయం దేనికి మీకు అసలు? మరి అంటే ఇప్పుడు మీకు సంబంధం లేదు ఎపిసోడ్, అంతే కదా? మాకేం సంబంధం? మీరు మీ సోషల్ మీడియా ఓపెన్ చేయండి, మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో, అఫీషియల్ ఫేస్బుక్ లో ఓపెన్ చేయండి. సంబంధం లేకపోతే అసలు మాట్లాడకూడదు కదా ఈ అంశం మీద. మీరు కాదు కదా, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇన్ ది సొసైటీ. మన సమాజంలో ఉన్నాం, మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటని, ఇదే మా అభిప్రాయం. వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అట్టర్ ఫెయిల్యూర్ కూటమి పరిపాలన. చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ లేదు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద కంట్రోల్ లేదు. ఇదే కదా నేను చెప్పేది. ఉంటే బాగుండండి మీరు అందరూ. మీరు రాష్ట్రాన్ని బాగుండాలి, అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు కదా మీరు కూడా. మీకు ఇచ్చారు కదా ప్రజలు, మ్యాండేట్ ఇచ్చారు కదండి. అనుకుంటున్నారు కదా అది మ్యాండేటా లేకపోతే ఇంకోట ఆ డేట్నా ఏదో వదిలేద్దాం. ఎట్టగొట్ట వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు ఏం చేయాలండి? ప్రజలు పరిపాలన చేయాలి, మంచి పరిపాలన అందించాలి. ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ పోతే వాళ్ళిద్దరికి సఖ్యత లేకపోతే ఆ నియోజకవర్గం ప్రజలు బాధపడాలా? ఓపెన్ చేయండి, మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి. ఏమేమి మాట్లాడుకుంటున్నారు అర్థం కావట్లేదా? అంటే దీని వెనక మీ హ్యాండ్ ఏం లేదుగా సార్ అనేది కొంతమంది అడుగుతా ఉన్నారు. మా కంట్రోల్లో ఉంటాడు సార్, అంతేనా? వీళ్ళందరూ మా కంట్రోల్లో ఉండేవాళ్ళ. పాపం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్ లేదు వీళ్ళు. మా కంట్రోల్ ఎందుకుంటారు? ఓకే, ఒక్క నిమిషం జూపుడు గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జూపుడు గారు చేసిన వ్యాఖ్యలకి ఏమన్నా మీరు సమాధానం చెప్తారా? అంటే అన్న అభిప్రాయం అన్నది అంటే నాకు చాలా గౌరవం, చాలా మేధావి. కాకపోతే ఏంటంటే ఆయన ఆశాజీవి కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతే మళ్ళీ మేము అధికారంలోకి ఎక్కాలని ఆశ ఉంటుంది. మనిషి ఆశాజీవి. కానీ ఆయన అనుకున్నట్టుగా ఏం కాదు. రెండోది, ఆయన ఒక యాంగిల్లో చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. వేరే యాంగిల్లో చూస్తే ఈ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ, కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ పొందుతున్న ఇది కానీ, అభివృద్ధిలో కానీ, ఎకనామిక్ దీంట్లో కానీ, అలాగే గతంలో వాళ్ళు చేసిన అనేక తప్పుల్ని సరిదిద్దడానికి మాకు చాలా సమయం పట్టింది. సో గతంలో గవర్నెన్స్ లేదు. గవర్నెన్స్ లేని దగ్గర ఏమవుతుంది అని అంటే ఇలాంటివి బయటికి రావు. అప్పట్లో సీఎం మీద కానీ ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో
గవర్నెన్స్ లేదు, డెమోక్రసీ లేదు, రెండూ లేవు. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే డెమోక్రసీ ట్రూ స్పిరిట్ లో ఉంది కాబట్టి ఇలాంటి అంశాలు వస్తుంటాయి. కానీ అందులోంచి ఏదో వీళ్ళకి ఏదో లాభం చేకూరుతుందని వాళ్ళు ఆశపడవచ్చు, తప్పేం లేదు. నేను దాన్ని ఏం తప్పు పట్టలేదు. ఎందుకంటే రాజకీయాలు అనగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో రావడానికి ప్రయత్నిస్తారు. అవును, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అవును, ఇది ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ. అందుకు ఆయన మా వెలుబుచ్చిన అభిప్రాయాలు నేనైతే గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం మంచి సంయమనంతో, సమన్వయంతో, మంచి టీం వర్క్ తో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఈ 5 సంవత్సరాలు వస్తాయని తప్పగా చెప్పాలి. ఓకే గురుమూర్తి గారు, సో చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద కంట్రోల్ లేదు, లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ విధంగా కొట్టుకుంటున్నారని చెప్పి జూపూడి గారు మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తారు గురుమూర్తి గారు మీరు ఆయన వ్యాఖ్యలకు సమాధానం? అంటే జూపూడి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా దగ్గర నుండి చూశారు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారి తప్పితే రెండో వాళ్ళు మాట్లాడటం లేదు అక్కడ. ఎందుకంటే అట్ట కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి అట్ట కంట్రోల్ ఉంటుంది. కోఆర్డినేటర్లు ఏమో విజయసాయి రెడ్డి ఉండేవాళ్ళు, ఇంకొక పక్కనేమో మన రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు, మిథున్ రెడ్డి ఒక పక్కన ఉండేవాళ్ళు, అట్లాగే 5 పక్కన ఉండేవాళ్ళు. ఇంకో కులం ఎవరు ఉండేవాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు తప్పితే ఇంకోళ్ళు ఎవరు ఎస్సీబీసీలు రాదు. ఈయన చెప్పారు మన పెద్దలు, మన ఏం చెప్పారంటే ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఏం చేయనివ్వట్లేదని. ఒకసారి నియోజకవర్గాలు మా కృష్ణా జిల్లాలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాం మేము. వరల కుమార్ రాజా గారు మా శాసనసభ్యుడు. మేము చాలా గర్వపడతా ఉంటాం. ఎందుకంటే ఎంతో మంది పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా ఆయన్ని వచ్చి ఆయన మాట్లాడే విధానం, లేకపోతే ఆయన సలహాలు కానీ, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ నియోజకవర్గంలో ఎవరి పెత్తనం ఉంది, ఇవన్నీ చూస్తే గతంలో పోల్చుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో చక్కగా పరిపాలన చేసుకుంటారు, అందరూ కలుపుకుని చేసుకుంటారు. అంటే వీళ్ళకిలాగా వీళ్ళంత కమాండింగ్, ఎందుకంటే మొత్తం వీళ్ళే మొత్తం వ్యాపారం, తర్వాత మొత్తం ల్యాండ్, శాండ్, మైను వీళ్ళంతా వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుని, పరిపాలన వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుని అంత అయితే మేము మా దగ్గర ఉండదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎస్సీబీసీ దళితులు అందరూ కూడా చక్కగా ఈ ప్రజాస్వామ్యంలో. గురుమూర్తి గారు, ఇప్పుడు గురుమూర్తి గారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు? ఎంపీ కేశినేని చిన్ని గారు అధికారులందరికీ చెప్పారు, ఆయన నా మాట వినొద్దని చెప్పారు, నాకు ఎవరో అధికారులు సహకరించొద్దని చెప్పారు, నా నియోజకవర్గం వస్తే కనీసం నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఎవరు వచ్చి వారి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోతారు, నన్ను ఇక్కడ డమ్మింగ్ చేయాలని చూస్తారని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతున్నాడు. మరి ఆ ఆవేదనలో వాస్తవం ఎంత ఉందనేది కనుక్కోవాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానానికి ఉందా లేదా? ఖచ్చితంగా దీని మీద మాట్లాడారు, గతంలో పిలిచారు, అందరం కేకేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పిలిచి మాట్లాడారు. అదేవిధంగా అదేవిధంగా శాసనసభ్యులు కొలికిపూడి గారితో మాట్లాడారు. ఇందుట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపు కేకేస్తాం, మాట్లాడతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మీద కమాండింగ్ ఉందా లేదా ప్రపంచానికి తెలుసు, మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకళ్ళు చెప్తే మేము దాన్ని పెద్దగా దాని మీద మేమేమి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్పారు జూపూడి గారు. అడ్మినిస్ట్రేషన్ లో ఏ విధంగా ఫెయిల్ అయిందో ఏంటో ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు. ఎవరైనా సరే ఇవాళ పనిచేస్తామన్నారు. తర్వాత కల్తీ మద్యం గురించి కూడా మాట్లాడారు. ఒక మాట చెప్పనివ్వండి, కల్తీ మద్యం గురించి కూడా మాట్లాడారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో బోర్డర్లో చెక్ పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకూడదని చెప్పి మరి కంగారు పడిపోయి మద్యాన్ని అమ్మింది ఎవరు? కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రం అమ్మింది వీడి కదా. ఇతర రాష్ట్రం ఇప్పుడు ఇవాళ మద్యం ఎక్కడ కూడా అక్కడే ఈ పెట్టలా, మేము చెక్ పోస్టులు పెట్టలా. ఎందుకంటే రాష్ట్రం మధ్యన ఉంటారు, వెళ్తా ఉంటారు. కానీ గతంలో 5 సంవత్సరాల్లో చెక్ పోస్టులు పెట్టి వేల మంది మీద కేసులు పెట్టారు వీళ్ళు. గురుమూర్తి గారు సమయం లేదు, వన్ వర్డ్ కంక్లూజన్ జూపూడి గారు. బ్రహ్మనాయుడు గారు, నేను అంటే కొంచెం దూరంగా ఉన్నాను, దట్ ఇంకొక వేరే మీటింగ్ లో ఒకటి మీ ఫోన్ లో వచ్చాను నేను. ప్లీజ్ అంతే డ్యూ రెస్పెక్ట్ ఆన్ బోత్ ది జెంటిల్మెన్. నాకు ఇద్దరు ముఖ్యమే, చాలా మంచి మనుషులే. నేను మీకు ముందుగానే చెప్పాను, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టు అంశం. బట్ సమాజంలో ఉన్నాం కాబట్టి, మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి, మీ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి
ఈ గొడవలన్నీ కూడా ఎందుకు మీరు ప్రజల మీద వృత్తి? ఇప్పుడు ఓకే, మా దగ్గర మేము పరిపాలించినప్పుడు మా పార్టీలో ఒకవేళ లాగింగ్స్ ఏమైనా ఉంటే మేము ఇప్పుడు అధికారంలో లేం కదా మేము. అవును, మీరు వచ్చారు కదా, మీరు వచ్చి ఇసుక దగ్గర మీరు దన్నుకొని ఎలక్షన్ లో మేము డబ్బులు ఇచ్చామని నా నియోజకవర్గంలో వాడెవడు రావటానికని అధికారులు మొత్తానికి నాకు తెలియకుండా చెప్పడానికి ఏంది ఈ యాంగిల్స్ అన్ని ఏంటి? మాకేం సంబంధం ఉంటుందా? ఈ ఫెయిల్యూర్స్ అంటామా, లేకపోతే మీ సక్సెసివ్ స్టోరీస్ సీరియల్ లాగా సచిత్ర సపరివార కుటుంబం అందరూ చూడాల్సినటువంటి సీరియల్ అనుకుందామా? ఎక్కడుందండి కంట్రోల్? అడుగుతున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ ఉందా పార్టీ మీద, లేదా గెలిచారా? అంటే ప్రతి ఎపిసోడ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారే బయటకు వచ్చి మాట్లాడేవారు కదా, అందుకని మేము ఇప్పుడు వీఆర్ ఇన్ టు ప్రతిపక్షం, అపోజిషన్. వదిలేసుకోండి మమ్మల్ని. మీరు మాతో కంపేర్ చేసుకుంటే రేపు మీరు కూడా పోతారా మాలాగా? సిద్ధంగా ఉన్నారా? లేకుండా ఉండాలే కదా మీరు 15 ఏళ్ళు ప్రకటించుకుంది. అంటే ఇప్పుడు మీరు అనే మాట మీరు కూడా పోతారా మాలాగంటే మీరు 15 ఏళ్ళు ఉండండి వాళ్ళని బ్లెస్ చేస్తున్నారు మీరు. కాదు వినండి, 15 ఏళ్ళు ప్రకటన ఒకసారి నాకు ఇవ్వండి మీరు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి, 1 hour కంక్లూడ్ చేయండి. 15 ఏళ్ల ప్రకటన మాది కాదు, మీది కదా. అవును అవును. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం అయిపోయింది. ఒక 1 year ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. మీకు మిగిలిందంతా 2.5 years అయిపోతే ఇంకో 2.5 years. దీనిలో మీరు తనుకుంటున్నారు, దీనిలో మీరు గొడవ పడుతున్నారు. ఇసుక నాది, లేదా బీర్ నాది, లేదా శాండ్ ఇంకొకటి అది నాది, ఇది నాది. మీరు రకరకాలుగా వెళ్ళిపోయారు. మీలో కోఆర్డినేషన్ లేదు, మీలో రెస్పెక్ట్ కూడా లేదు ఒకడంటే ఒకటికి. కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అంటే ఎంపీకి రెస్పెక్ట్ లేదు, ఎంపీ అంటే ఎమ్మెల్యేకి రెస్పెక్ట్ లేదు. మీ పార్టీలో కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు. మీరు రాష్ట్రంలో గెలిచారనే పేరుతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు. రైట్ రైట్. మీకు ఎక్కడుందండి రైట్? ఓకే ఓకే జుబుడు గారు, ఎక్కడుంది రైట్ నేను అడుగుతున్నా. ఓకే జుబుడు గారు, సమయం లేదు, మళ్ళీ మనం ఇంకొక చర్చలో మాట్లాడదాం. నిజంగా మీరు అన్నట్టు కోఆర్డినేషన్ లేదా, ఒకరి మీద ఒకరి గౌరవం లేదా అనేది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు, వీరంక గురుమూర్తి గారు, జూపూడి ప్రభాకర్ గారు, అదేవిధంగా ఫోన్ లైన్లోకి వచ్చిన అక్షయ సత్యం గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 TV.